హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 19 అక్టోబర్ 2025 ఆదివారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. పాయింట్స్ చూద్దామా. బీసీ బంద్ ప్రశాంతం. 42% కోటాకు చట్టబద్ధత కోసం కదం తొక్కిన బీసీ సంఘాలు. 42%. బంద్ ఫర్ జస్టిస్. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. మద్దతుగా కదిలి వచ్చిన ప్రధాన పార్టీలు, ప్రజా సంఘాలు. పాల్గొని సంఘీభావం తెలిపిన పలువురు మంత్రులు. కదలని బస్సులు, మూతపడ్డ విద్యా వ్యాపార సంస్థలు. రిజర్వేషన్లు దక్కేదాకా పోరు ఆగదు. ఆర్ కృష్ణయ్య. రాబోయేది సూపర్ ఇంటెలిజెన్స్ శతాబ్దం. క్వాంటమ్ కంప్యూటింగ్ కీలక స్థానాన్ని ఆక్రమిస్తుంది. గూగుల్తో విశాఖ రూపురేఖలు మారిపోతాయి. అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ పెట్టుబడి ఇక్కడే. డ్రీమ్ ఫోర్స్ చర్చా వేదికలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఏం చర్చ అది? డ్రీమ్ ఫోర్స్. నెక్స్ట్, ఉద్యోగులే మా వ్యవస్థ, మానవ వనరులకు ఖాళీగా ఉండనీయం బట్టి. నెక్స్ట్, మన భూగర్భ జలాల్లో క్లోరైడ్, నైట్రేట్. క్లోరైడ్ ఎక్కువ ఎక్కడుంది? నల్గొండలో. గద్వాలలోనేమో అత్యధిక క్లోరైడ్ ఉంది. జూపల్లిలో నైట్రేట్ తీవ్రత అధికం. నాగర్ కర్నూల్లో నైట్రేట్ ఉంది. చూడండి, ఇట్లాంటివి అడుగుతుంటారు. నల్గొండలో ఎక్కడ ఏముంది? క్లోరైడ్ ఎక్కువ ఉంది. క్లోరైడ్ బాధితులు ఎక్కువ ఉన్నాయి కదా అక్కడ. గద్వాలనేమో క్లోరైడ్ ఉంది. జూపల్లిలో నైట్రేటు, నాగర్ కర్నూల్లో నైట్రేట్ తీవ్రత ఎక్కువ ఉంది. నెక్స్ట్, కేంద్ర జలశక్తి శాఖ సర్వేలో వెల్లడి. నెక్స్ట్, భారత్లో 2NM చిప్పుల తయారీ ప్రపంచంలో అత్యంత అధునాతనమైనది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కామెంట్. నెక్స్ట్, కొలువుల పండగలో సీఎం రేవంత్. 2 ఏళ్లైనా పనితీరు మారలేదు. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు. కొందరు అధికారుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం. నెక్స్ట్, ఇక 20% టెక్ సిలబస్. ఉన్నత విద్యా సంస్థలో ఏఐ, డిజిటల్ టెక్నాలజీతో కూడిన బోధన అంశాలు. ప్రపంచ శ్రేణి కాలేజీలతో అనుసంధానికి రోడ్ మ్యాప్. కొత్తగా రీజనల్ అకాడమిక్ ఇన్నోవేషన్ క్లస్టర్లు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి. నెక్స్ట్, తాజ్. పర్యాటకుల ఆకర్షణల నెంబర్ 1 తాజ్మహల్ 62.64. సూర్య దేవాలయం కోనార్క్ 35.7%. కుతుబ్ మినార్ 32.04. ఎర్రకోట 28.04. రబ్బీస్ ధురాని సమాధి 20.04. బేబీ కామాక్షి. అది సర్వేలో ఇంతమంది చూస్తారని తేలిందనమాట. దేశంలో తగ్గిపోతున్న పిల్లలు. మొత్తం జనాభాలో 0 to 19 years మధ్య పిల్లలు 2011లో 40.9% ఉంటే 2026 నాటికి 32%కి తగ్గిపోతుంది. సంతానోత్పత్తి రేటు తగ్గుదలే కారణం. భారతదేశంలో పిల్లలు 2025 నివేదిక వెల్లడి. నెక్స్ట్, ఆ యుద్ధం ఆపడం నాకు చాలా ఈజీ. ఇప్పటికే 8 యుద్ధాలు ఆపాను. ట్రంప్. కొంచెం రెచ్చగొట్టినా గట్టిగా బదులిస్తాం. భారత్కు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ వార్నింగ్. నెక్స్ట్, ఇక చాలు, యుద్ధం ఆపండి. రష్యా ఉక్రెయిన్కు ట్రంప్ పిలుపు. ఆఫ్ఘన్పై పాక్ దాడులు. 3 క్రికెటర్లు సహా 8 మంది మృతి. ముందుగా పాక్ మిలిటరీ క్యాంపుపై టీటీపీ
బాంబులు దాడి తర్వాత ఆఫ్ఘన్లో టెర్రర్ స్థావరాలపై పాక్ ఎయిర్ స్ట్రైక్స్. నెక్స్ట్ దోహాలో చర్చల వేళ కాల్పుల విరమణకు తూట్లు. నెక్స్ట్ మా దేశం నుంచి వెళ్ళిపోండి ఆఫ్ఘన్లకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరిక. నెక్స్ట్ 54 వస్తువుల ధరల తగ్గింపును పర్యవేక్షిస్తున్నాం. పండుగ సీజన్లో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. జిఎస్టి సంస్కరణలు ప్రధాన కారణం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నెక్స్ట్ జిఎస్టి ధమాకా అమ్మకాల మోత. ధన్తెరస్ వాహన విక్రయాలు. నెక్స్ట్ భారత్ ఆస్ట్రేలియా నేడు తొలి వన్డే. గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్. రోహిత్ కోహ్లీపైన అందరి దృష్టి. నెక్స్ట్ థర్మల్ విద్యుత్లో దూకుడు. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే అదనంగా 560 మెగావాట్ల సామర్థ్యం. థర్మల్ విద్యుత్ రంగంలో సరికొత్త శక్తి. దేశానికి ప్రధాన శక్తిగా నిలిచిన యాదాద్రి థర్మల్. నెక్స్ట్ కార్లపై భారీ డిస్కౌంట్లు. నెక్స్ట్ సురేఖ కొత్త చరిత్ర. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ ఈవెంట్లో కాంస్యంతో రికార్డ్. ఇండియా ఆర్చరీ స్టార్ తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ టోర్నమెంట్ కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం అందుకొని ఈ ఘనత సాధించిన ఇండియా తొలి మహిళగా రికార్డుకెక్కింది. నెక్స్ట్ చైనా నార్జింగ్లో జరిగిన ఆసియా గేమ్స్లో ఛాంపియన్ సురేఖ గ్రేట్ బ్రిటన్కు చెందిన ఎల్లా గిబ్బన్ను ఓడించింది. నెక్స్ట్ ఇండియా రజతంతో సరి. జోహర్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి. నెక్స్ట్ పాక్లో ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలోనే. సింధూర్ ఒక ట్రైలర్ మాత్రమే. రాజ్నాథ్ వ్యాఖ్యలు. భారత్ వైపు కన్నెత్తి చూడొద్దని పాకిస్తాన్కు పరోక్షంగా హెచ్చరిక. లక్నోలో తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులు సైన్యానికి అప్పగింత. ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి. జీకే క్వశ్చన్స్ అడుగుతున్నా కదండి. లాస్ట్ వీడియోలో మానవ శరీరంలో చిన్న ఎముక ఏది అని అడిగాను కదా. దానికి ఆన్సర్ స్టెప్స్ చెవిలో అన్నమాట. మానవ శరీరంలో అతి చిన్న ఎముక చెవిలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఉన్న ఏకైక ఎడారి ఏది? థార్ ఎడారి. ఏ ఎడారి? థార్ ఎడారి. ఈరోజు వీడియోలో క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ శ్వేత విప్లవం అని దేనికి పేరు? నెక్స్ట్ మహాభారతానికి గల మరో పేరు ఏది? మహాభారతానికి గల మరో పేరు ఏది? నెక్స్ట్ క్వశ్చన్ ఈరోజు ఇంకో థర్డ్ క్వశ్చన్ 3 క్వశ్చన్స్ అడుగుతున్నానండి. నవ్వించే వాయువు ఏది? నవ్వించే వాయువు ఏది? దీనికి ఆన్సర్స్ మీకు తెలిసినట్టయితే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీనికి ఆన్సర్ చెప్తాను. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది కదా. అందరికీ గవర్నమెంట్ జాబ్స్కి జనరల్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకందరికీ నా వీడియో చాలా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ. బాయ్.